అగ్రదర్శకుడు శంకర్ చేతిలో ప్రస్తుతం ఇండియన్ 2, గేమ్ చేంజర్, ఇండియన్ 3 చిత్రాలు ఉన్నాయి. వీటిలో ఇండియన్ 2 జూలై 12న విడుదల కానుండగా గేమ్ చేంజర్ అక్టోబర్లో వెలుగు చూడనుంది. ఇక ఇండియన్ 3 విషయానికి వస్తే వచ్చే ఏడాది ప్రథమార్థంలో తెరపైకి రానుందని సమాచారం. ఇదిలా ఉంటే శంకర్ తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ అజిత్తో చేయబోతున్నట్లు బజ్. ఇప్పటికే ఇద్దరి మధ్య చర్చలు కూడా సాగినట్లు చెప్పుకుంటున్నారు. త్వరలోనే శంకర్, అజిత్ కాంబోపై క్లారిటీ వస్తుంది. కాగా అజిత్ ప్రస్తుతం విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు చేస్తున్నారు. విడాముయర్చి నవంబర్లో రిలీజ్ కానుండగా గుడ్ బ్యాడ్ అగ్లీ 2025 పొంగల్కి ఎంటర్టైన్ చేయనుంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే సోమవారం ఈ సినిమా నుంచి బర్త్డే గ్లిమ్స్ను రిలీజ్ చేసింది యూనిట్. ఇందులో బాలయ్య లుక్, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇదే ఏడాది చివరిలో NBK 109 తెరపైకి రానుందని సమాచారం. నట సింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజున మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా విడుదలైందని మీకు తెలుసా? అయితే ఇది ఎప్పటి ముచ్చటే కాదు, సరిగ్గా 36 ఏళ్ల క్రితం నాటిది. చిరంజీవి, భానుప్రియ జంటగా ప్రముఖ దర్శకుడు విజయబాపినీడు ఖైదీ నెంబర్ 786 పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించారు. రాజ్కోటి బాణీలు కట్టిన ఈ సినిమాలో గువ్వ గోరింకతో అంటూ సాగే పాట అప్పట్లో విశేషాదరణ పొందింది. 1988 జూన్ 10న ఖైదీ నెంబర్ 786 వెలుగు చూసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీస్లో తమ్ముడు చిత్రం ఒకటి. PA అరుణ్ ప్రసాద్ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాలో ప్రీతి జింగానియాని, అదితి గోవి త్రికర్ నాయికలుగా నటించారు. రమణ గోగుల స్వరాలు సమకూర్చారు. 1999 జూలై 15న విడుదలైన తమ్ముడు వచ్చే నెలలో 25 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జూన్ 15న రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. మరి రిలీజ్లోనూ తమ్ముడు కాసుల వర్షం కురిపిస్తాడేమో చూడాలి. ఈ ఏడాది టిల్లు స్క్వేర్తో బ్లాక్ బస్టర్ పట్టింది కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. కట్ చేస్తే ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో దాదాపు 6 డజను చిత్రాలున్నాయి. వాటిలో లాక్డౌన్ ఒకటి. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి AR జీవా దర్శకత్వం వహించారు. నిజ జీవిత గాథ ఆధారంగా రూపొందిన లాక్డౌన్ ఈ నెలలోనే జనం ముందుకు రాబోతోంది. ఇక తాజాగా వచ్చిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. మరి ఈ చిత్రంతో అనుపమ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.